జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రేలియర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరంలో అతిపెద్ద రెండో సూర్యగ్రహణం మనకి ఎప్పుడుందంటే కనుక ఆగస్ట్ 12వ తారీఖు 2026 సంవత్సరం. ఇది వచ్చేసి మనకి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. మన భారతదేశ వర్తమాన గడియల ప్రకారంగా అయితే కనుక రాత్రి 9:08 ఆరంభమవుతుంది. ఇది 13వ తారీఖు ఉదయం 3:24 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క అతిపెద్ద సౌరమానమైనటువంటి సూర్యగ్రహణం ఇది. ఈ సూర్యగ్రహణము మనకి కర్కాటక రాశిలో రావడం అనేది జరుగుతోంది. ఇది భారతదేశంలో కనపడకపోవచ్చు, కానీ ఆ గ్రహణాన్ని యొక్క సంబంధించినటువంటి ఛాయ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కులము మతము అనేది లేకుండా, ప్రాంతీయ అభిప్రాయం లేకుండా, ఇక్కడ మనిషి అయితే చాలు వారందరూ కూడా భూమి మీద జీవించేవారైతే వారందరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా పరిహారాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. శూలం అయితే మాత్రము అందరి మీద ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి స్త్రీలు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయంత్రం సమయం 7:30 లోపు ఏదైనా భుజించేసి రాత్రి అంతా కూడా తినకపోవటం మంచిది. వాటర్ కానీ, కాఫీ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తినవచ్చు. ఘన పదార్థం బంగాళదుంప కానీ, ఆలు కానీ, లేకపోతే కనుక కంద, చేమ ఇలాంటివి తినకపోవటం చాలా ఉత్తమం ప్రెగ్నెన్సీ స్త్రీలైతే. అలానే ఆరోగ్యం సహకరించినటువంటి వారు కూడా ఇలాంటి దుంపకు సంబంధించినటువంటి కూరలు తినకపోవడం అనేది చాలా మంచిది. అలానే ఈ 13వ తారీఖు అయితే కనుక ఉదయాన్నే లేవగానే మనం అందరం కూడా కాలగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని దేవుని మందిరం కూడా మొత్తం శుద్ధి చేసుకుని దీపారాధన చేసేసి ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకుంటే గనక ఆ గ్రహణ శూలం అనేది అంతటితో వెళ్ళిపోతుంది. ఇంకా పిండి పదార్థాలు కానీ, వండినటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉండే అంటే కనుక వాటర్లో అయినా సరే గరిక, మనకి దర్భ అని ఉంటుంది, అది తీసుకొచ్చుకొని 6 గంటల సమయంలోనే అది వేసేసుకోవాలి. ఎందుకంటే గర్భని 4:50, 5:20 కన్నా కూడా దానికి మించిన సమయంలో మనము గర్భని నేలలో నుంచి తీయకూడదు. కాబట్టి ముందుగానే తీసుకొని దాన్ని కడిగి శుద్ధం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తినేటువంటి వస్తువులు అన్నింటిలో కూడా జాడి పచ్చళ్ళలో కానీ, ఫ్రిడ్జ్లో కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క 2 దర్భలు వేసుకుంటే చాలా మంచిది. ఇక 13వ తారీఖు వచ్చేసి అందరూ యథావిధిగా అయితే కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే దేవుని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేయండి. ఎక్కడైనా మీకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయానికి సందర్శించేసి అక్కడ నారికేళను సమర్పించుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా సమపడలు ఉంటాయి. ఇక ఈ 12 రాశుల వారు ఎవరైతే ఉన్నారో నామ నక్షత్ర పరంగా, అలానే నక్షత్ర ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రాశి వారికి ఈ గ్రహణ శూలం ఎన్ని మాసాలు ఉంటుందంటే కనుక ఇది మనకి ఆగస్టు 12వ తారీఖు ఆరంభమవుతుంది. కాబట్టి ఇది ఆగస్టు 12 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపాలు, జపాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఖర్చుతో మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా మీ మీద ఆ గ్రహణ శూలం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇక మీరు మనం చూసుకున్నట్టయితే కనుక మొదటిగా రాసుల పరంగా తీసుకొని వారి ప్రకారం ఏమి ఇవ్వాలనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ 4 మాసాలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు 2020 సంవత్సరం ఒక పక్కన 12వ తారీఖు ఏర్పడేటువంటి గ్రహణం, రెండో పక్కన 27వ తారీఖున అంటే జూలై 27వ తారీఖున ఏర్పడేటువంటి ఏమిటి అది మనకి రవి భగవాన్, అది మనకి శని భగవానుడు వక్రం. ఈ 2 కూడా మనం గ్రహించినట్టయితే కనుక మకర రాశి ఏ గ్రహం ఎటు మారినా, ఏ రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా మకర రాశి వారు ఏంటో అలా స్థిరంగా స్టెబుల్ గా ఉంటుంటారు. ఎప్పుడు కూడా కంగారు పడరు, తొందర పడరు, ఇబ్బంది పడరు. అలానే ఎవరిని నమ్మి ఏదైనా చేస్తే కనుక వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి, ఖచ్చితంగా మీ హ్యాండ్ ఇచ్చేస్తారు మకర రాశి వారికి. కాబట్టి ఎవరికైనా సరే మీరు మనస్ఫూర్తిగా తీసుకోకండి. భార్య, బిడ్డలు లేదా ఇంకేదైనా వ్యాపారం ఉంటే
జాబ్ ఉంటే మనస్ఫూర్తి తీసుకోండి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని దగ్గర చేసి ఎవరిని పడితే వాళ్ళని మనస్ఫూర్తి తీసుకున్నారా ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే కనుక మీరు చేసే ప్రతి సేవ, మీరు ఇచ్చే ప్రతి అవకాశం వారికి అవకాశంగా మారిపోతుంది. మీరు ఇచ్చే ప్రతి వనరు కూడా వారికి అవకాశంగా మార్చుకొని చివరికి మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తారు, మీ మీద వెలిగేషన్ తీసుకొస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సింది ఏంటంటే మకర రాశి వారు మీ పని మీరు చేసుకోండి. ఎవరైనా సహాయం పొంది వచ్చారా, రూపాయి అడిగితే 10 రూపాయలు ఇచ్చేసి వదిలేసేయండి. కాబట్టి మీరు ఏది కూడా చెంతకు చేర్చుకోకండి. మీ పర్సనల్ విషయాలు ఏది కూడా మీకు ఎవరికి కూడా షేర్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండి భార్య బిడ్డలు, మీరు, మీ కుటుంబం, మీ సభ్యులు, అంతమించి వేరే ఎక్కడికి వెళ్ళకండి, ఏం చేయకండి. ఎలాంటి బెట్టింగ్లు వాటికి ఇన్వెస్ట్ చేయకండి. ఈ 4 మాసాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా కనబడుతుంది కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. మీరు వాడేటువంటి వంటలో ఇంగు వేసుకుంటూ ఉండండి, వామ్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి, అలానే టీ డికాషన్ ఎక్కువగా తాగుతూ ఉండండి. ఈ ఆగస్టు మాసం మొత్తం కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఆరోగ్యం క్షీణించకుండా ఉంటూ ఉంటుంది. ఇక సెప్టెంబర్ మాసంలో విదేశాలు వెళ్ళాలనుకున్న వారు, ఇక ఒకసారి కూడా పెళ్లి కాని వారు పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి కొంచెం అనుకూలంగా ఉంది. ఉత్తర తీసుకొచ్చిన అమ్మాయి సంబంధం, పరమ తీసుకొచ్చిన అబ్బాయి సంబంధం కుదిరేలా ఉంటుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టేలా కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ దక్షిణామూర్తి స్తోత్రం కానీ, అలానే కుబేరుని యొక్క స్తోత్రం కానీ చదువుకుంటూ ఉండాలి. అలానే అష్టలక్ష్మి మంత్రం కూడా మీరు పఠన చేసుకుంటూ, అలానే బుధుడికి, గురువుకి, శుక్రుడికి జపం చేసుకుంటూ ఉండాలి స్ఫటిక మాలతో. అలానే అక్టోబర్ మాసంలో మీరు ఏం చేయాలంటే కనుక ఎక్కడికైనా పెళ్లి సంబంధాలకు వెళ్ళడం కానీ, లేదా కొత్తగా వాహనం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్స్ కానీ కొనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు అనేది ఎదుటి వారికి ఎవరికి తెలియచేయకండి. మీరు సొంతగా ఇండిపెండెంట్ గా ఆలోచన ప్రకారంగా మీరు వెళ్ళిపోతూ ఉండండి. ఎక్కడ కూడా మీ ఆలోచన ప్రకారంగా వెళ్తే నష్టపోయినట్టు లేదు. అలానే ఎవరితో కూడా ఎక్కువ విషయాలు కూడా గుప్తంగా ఉంచుకోండి, మాట్లాడకండి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, కొట్లాట్లు కానీ, ఇబ్బంది కానీ అయితే కనుక మీరు అందరూ కూడా కొంచెం ఎక్కడైనా హనుమాన్ మందిరం ఉంటే అక్కడ ఆకుపూజ చేయించుకోండి. ఒక వారం రోజులు, ఒక వారం అంటే శనివారం రోజున చేయించుకోండి, లేదా మంగళవారం రోజున చేయించుకోండి. ఇలా చేసినట్టయితే కనుక అన్ని రకాలుగా కూడా మీకు ఇబ్బంది అనేది తొలగిపోతూ ఉంది. అన్ని రకాలు కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక నవంబర్, డిసెంబర్ మాసాలు మీరు గ్రహించినట్టయితే కనుక కొత్తగా ఏదైనా వ్యాపారంలో పెట్టాలన్నా, వ్యాపారంలో వృద్ధి అవ్వాలన్నా, అలాంటి జాబులు వెసులుబాటు కావాలన్నా ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఇక డిసెంబర్ మాసం 5వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపున కొంచెం గండం కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రయాణం చేసేప్పుడు ఆచి చూసి ప్రయాణం చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు 2 ఇలాచీలు పాకెట్లో పెట్టుకుని వెళ్ళండి. ఇంట్లో ఉన్నప్పుడు 2 లవంగాలు తినేసి పడుకోండి. అలానే ఇంకా మీరు అక్కడేదన్నా మీకు నవగ్రహాలు ఉంటే నవధాన్యాలు తీసుకెళ్లి అక్కడ నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటా ఉండండి. 2 మాసాలు కూడా శనివారం, మంగళవారం రోజున మీకు అన్ని రకాల కూడా గ్రహణానికి సంబంధించి, అలానే శని భాగం వక్రానికి సంబంధించి అయితే కనుక ఈ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మీరు సఫలీకృతం అయ్యేసి ఉండేలా కాకుండా మీరు అన్ని రకాలు కూడా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి. 4 మాసాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఇప్పటి వరకు రాసుల ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒకరు విదేశాన్ని వెళ్ళాలని, లేకపోతే ఇంకొకరు చదువుకోవాలని, పోటీ పరీక్షలు పాస్ అవ్వాలని, ఇలా చూసుకున్నట్టు పోతే కనుక మనం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అష్టదిబ్బందన అయ్యేసి, జాతకం చూస్తేనేమో చాలా బాగుంది, కానీ జాతకం లేకుండా మనకు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇక దైవత్వమైనటువంటి కొన్ని వస్తువులు అయితే కనుక మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి అందరికి తెలిసిన విషయమే. మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రాన్ని నింపి మనకున్న సమస్యని కొట్టిమిట్లాడేటువంటి సమస్యలు కూడా ఇలా చెట్టులో ఒడ్డును వేసినటువంటి వస్తువులు, దైవజ్ఞమైనటువంటి వస్తువులన్నీ కూడా మన దగ్గర సమపాళాలు ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకునే దానికి ఇది ఉంటుంది. సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి మీ సమస్య ఏముంది, ప్రతి ఒక్కరు కూడా కలవాలి అంటే సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉండొచ్చు, నేను సమయం ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ వస్తు రూపాన కూడా మనకు సంబంధించి మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కూడా దాని నుంచి కూడా మీకు పని అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి మనము అగ్నిహోత్రంలో మంత్రము, అగ్నిహోత్రంలో తంత్రం కూడా చేసి మీ చెంతకి చేరుస్తాం. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్కి సంప్రదించినట్టయితే కనుక మీకు కావాల్సిన వస్తువు మంత్రోచ్చారణ చేసి కనీసం మీరు ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 15 నుంచి 20 రోజుల సమయం అయితే ఖచ్చితంగా మీ చెంతకి చేర్చేందుకు పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకోవాల్సి. ఇకపోతే మనకి పరిహారాల విషయంకి వస్తే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఇక కొంతమేర అయితే కనుక ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది.
అలానే ఈ రాశి వారు కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహాల యొక్క సౌలభ్యం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, అన్ని కూడా మీ వైపు కొంతమేరైనా సరే శుభ దృష్టిలో ఉండేలాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం. ఇక గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ, గోధుమ రవ్వతో కానీ మీకు బెల్లం వేసి పాలు పోసి చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చినివ్వండి. ఏదైనా మిరియాలు ఒక 7 చేతిలో పెట్టుకొని, అలానే మిరపకాయ, ఎండి మిరపకాయల లోపల ఉన్నటువంటి గింజలు ఒక 7 పెట్టుకొని చేతిలో నీళ్లు ఆర్చినివ్వండి రవి భగవానుడికి. ఇలాగా మీరు ఈ గ్రహణం అనంతరము వచ్చేటువంటి ఆదివారం, ఆ పై వచ్చే ఆదివారం, ఇలాగా 3 నుంచి 5 వారాలు కనుక మీరు చేసినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మీకు సఫలీకృతంగా కూడా అయిపోయేదానికి ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ విధమైన పరిహారం. మరొకటి, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఉలవలు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో, పచ్చిపెసలు 1 కిలో, బ్రౌన్ శనగలు 1 కిలో, బియ్యం 1 కిలో, బెల్లం 1 కిలో, నెయ్యి 1 కిలో, అలానే తేనె 1 కిలో, కుంకుమ 1 గ్రాము, ఇవన్నీ కూడా పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, తవనపాకులు 1 కట్ట, ఒక్కలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి లవంగాలు 50 గ్రాములు, ఇలాచీలు 50 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలిపి మీరు ఒక వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఒక వస్త్రంలో కట్టుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీపంలో బ్రాహ్మణోత్తముడు కానీ, అయ్యవార్లు కానీ, అర్చకుల వారు కానీ ఉంటే అక్కడ వారికి దానం ఇవ్వండి. దానం ఇచ్చిన రోజున ఎవరికైతే ఇస్తారో వారి కాళ్ళకు నమస్కారం చేయకండి. అలానే ఇది గ్రహణం అనంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ గ్రహణం అనంతరము అంటే ఆగస్టు 12వ తారీఖు తర్వాత మనకి సెప్టెంబర్ 12వ తారీఖు లోపు ఈ యొక్క దానం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉదయం సమయంలో పిల్లలు, పెద్దలు, భార్య, భర్తలు, ఇంకా పెద్దవారు కూడా అందరూ కూడా చేతులు వేసేసి ఆ మూటని అందరికి ముడుపులాగా చేసి ఆ ముడుపుని గనక అక్కడ ఉండే అర్చకుల వారికి సమర్పిస్తే గనక మీకున్నటువంటి కష్టాలే కాకుండా గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పోతాయి. ఆ గ్రహణానికి సంబంధించిన దోషాలు మనకి పోయినాయంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్థితిగతులకి మనం వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా సరే వైట్ కలర్ జాబ్ చేయాలని కానీ, నిరుద్యోగులు జాబ్ కోసం ఎదురు చూసేవారు కానీ మీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, అలానే మీకు ఇంకా సంబంధించినటువంటి ఏంటంటే ఆవు పిడకలు, ఇవన్నీ కూడా ఆవు సాంబ్రాన్ గడ్డీలు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పన్నీరు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తల చుట్టూతా దిష్టి తీసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా పాడి నీటిలో కానీ, పొదలు కానీ, చెట్లలో కానీ వేసివేయాలి. ఇలాగ మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలైనటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మీకు నవగ్రహ దోషాలు కూడా అధిగమించేసి మీకు శని వక్రంలో ఉన్నాడు, ఈ శని వక్రం దోషం కూడా మీకు తొలగిపోతోంది. ఈ శని వక్రంలో జూలై 27వ తారీఖు నుంచి వక్ర దృష్టితో ఉండేసి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా వక్ర దృష్టిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగేందుకు నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా మీరు కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఇకపోతే 3వది, ఇక్కడ మీరు వచ్చినట్టయితే కనుక ప్రతిరోజు ప్రతి రాశి వారు పిల్లలు, పెద్దలు, అంతకన్నా పెద్దలు, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో భార్య, భర్తలు అందరూ కూడా ఇంటిళ్ళపాది కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసినంత వరకు స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం ఆచరించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువు ఆ స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతించ దోషాలు అన్ని కూడా మీకు ఒక మేర నరదిష్టి, నరఘోష కూడా మీకు ఒక మేర అయితే ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని కోసం ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంగా పూర్తయ్యేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా సోమవారం రోజున కర్పూరము, మంగళవారం రోజున మనకి ఇలాచీలు, బుధవారం రోజున ఉప్పు, అలానే గురువారం రోజున పసుపు, శుక్రవారం రోజున లవంగాలు, శనివారం రోజున మెంతులు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం ఆచరించండి. ఎన్ని వేయాలి? ఒక చిటికెడు. ఇంకా కూడా సబ్క్యూట్ లవంగా కూడా వేసుకోవచ్చు, ఇంకా కూడా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఎన్నో రకాల రుమ్మతుల గురించి బయటపడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో
అన్ని కూడా సకాలంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్ ఒకటి, అలానే ఆముదం ఒకటి, బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అంటారు, ఇవి ఒకటి తీసుకొచ్చుకొని అన్ని కూడా 3 సమానత్వంగా కలగలుపుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ కూడా కలగలపండి. ఈ 4 ఆయిల్ మిశ్రమాన్ని ఉదయించేటువంటి సూర్యకిరణాలకు చూపించేసి ఆ ఆయిల్ ని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్నానం చేసిన మిమ్మట 1 టీ స్పూన్ సుమారు చేతిలో వేసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, అలానే L4 L5 బ్యాక్ ఇక్కడ దగ్గర మీరు ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకుంటే కనుక మీకు నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దీనితో పాటు ఉపశమనం, మీ పైన ఏది కూడా నరదిష్టి రాకుండా ఉండేందుకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికైతే కొంతమేర అయితే సహకరించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కొంతమేర అయితే గనక మనకి ఎన్నో రకాల గ్రహరీత్యా దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, గ్రహణానికి సంబంధించింది కావచ్చు, వక్రంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సకాలంగా అయ్యేటువంటి దానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకొని మీరు సుసంపన్నంగా, సుస్వాదనంగా, బహువిధంగా కూడా ఉండేలాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.